చేసిన తపస్సుకు ఆ స్వామి ప్రత్యక్షమై ఆ వరాన్ని ప్రసాదించాడు. అయితే కొన్ని సంవత్సరాలకు పుత్రుడు కలిగిండు వాళ్ళకు. కలిగినాక అప్పుడు మళ్ళీ ఆ తల్లి ఇక్కడ కూర్చొని మళ్ళీ తపస్సు చేసింది లోక కళ్యాణం కొరకు. లోకం వాళ్ళకి ఎట్లా, జనాలకి ఎట్లా, ఇట్లనే నాలాగా ఎంతోమంది కష్టపడుతుంటారు కదా అని చెప్పేసి మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ నరసింహస్వామిని ప్రత్యక్షం చేసుకొని అక్కడ ఈ గుండులో వెలిసి ఉంటారు అన్నట్టు స్వామి. ఓకే, గుండులో. అయితే ఎవరికి తెలియదు అన్నట్టు అప్పుడు. అయితే అప్పుడు అడవి ప్రదేశం కదా, లైట్లు అట్లాంటివి ఏం లేవు. అయితే బోయవాడి ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తాడు అన్నట్టు. నిద్ర చేస్తే జంతువులను వేటాడి ఇక్కడ నిద్ర చేస్తే వాడికి వెలుతురు కొరకు దీపం గూడు కొడతాడు అన్నట్టు. అక్కడ మీకు గూడు ఉంటుంది అన్నట్టు. అయితే గూడు కొడితే స్వామి అక్కడ బోయవాడు అక్కడనే చనిపోతాడు అన్నట్టు. ఆ వేటగాడు అక్కడనే చనిపోతే ఆ గూడులోంచి చీము నెత్తురుగా ఆరుతుంది అన్నట్టు. శబ్దాలు వినబడతాయి, అబ్బా చేస్తురా అనుకుంటే శబ్దాలు వినబడతాయి అన్నట్టు ఆ గూడులోంచి. అప్పుడు నవనాథ సిద్ధులు ఊర్ల ప్రజలందరూ ఇక్కడ వచ్చి ఏమున్నది గూడు లోపల అని చూస్తారు. ఒక పెండి ముద్ద తీసుకొని ఆ గూడు లోపల మెత్తుతారు అన్నట్టు. మెత్తంగానే అప్పుడు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అని శబ్దం వినవచ్చి నరసింహస్వామి ఆకారం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత అప్పుడు ఇక్కడ ఉన్నది నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి అప్పుడు వాళ్ళకి అర్థమై అప్పటి నుంచి స్వామివారికి నిత్య ఆరాధనలు, నిత్య కైంకర్యాలు, నిత్య నివేదనలు ఇక్కడ జరుపుతున్నారు అన్నట్టు. అంటే సుమారుగా మనకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి? ఒక 1000 సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతుంది. అంటే ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అన్నట్టు. వేరే ఇంకా ఇతరత్ర ఎటువంటి బాధలు ఉన్నా కూడా స్వామివారు వాళ్ళని అనుగ్రహిస్తారు అన్నట్టు. ఇక్కడికి వచ్చి పట్టెనామాలు, కోరమీసాలు, ఇతర అభిషేకాలు ఇక్కడికి వచ్చి భక్తులు నిత్యం జరుపుకుంటారు అన్నట్టు. అంటే ఆ మొక్కుల ద్వారా వారి యొక్క కోరికలు తీరుతాయి. ఓకే, ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చిన భక్తులు మాకు ఎన్నోసార్లు చెప్తుంటారు, స్వామి ఇట్లా అయింది, మాకు మంచిగా అయింది అని చెప్పేసి స్వామివారు వాళ్ళని అనుగ్రహిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా నరసింహస్వామి గుండులలోనే ఉంటారు చాలా మటుకు. అయితే ఇక్కడ స్వయంభూ నరసింహస్వామి అన్నట్టు, స్వయంగా నరసింహస్వామి తానంతట తానే ఇక్కడ వెలిసి గుడిలో కూడా. ఓకే, ధన్యవాదాలు సార్. అయితే ఇక్కడ ఇంకా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి మరియు నరసింహస్వామి ఇద్దరు క్షేత్రపాలకులు ఉంటారు. అంటే ఆంజనేయ స్వామి ఇక్కడ మనకి అంటే విగ్రహం ఎక్కడ కనబడదు. కుడి దిక్కు ఆంజనేయ స్వామి ఉంటారు, అటు దిక్కు ఎడమ దిక్కు నరసింహస్వామి ఉంటారు. ధన్యవాదాలండి, నమస్కారం.